మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు మరి కాసేపట్లో విచారణ చేయనుంది. పాలవాయి గేట్ పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్పై హత్య ప్రయత్నం చేశారనే ఒక కేసుతో పాటు సీఐని హతమార్చేందుకు ట్రై చేశారనే దానిపై కూడా మరో కేసు నమోదైంది. మొత్తం 3 కేసుల్లో ఈ 2 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జూన్ 6వ తేదీ ఉదయం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు ఇచ్చింది. అలాగే మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు కూడా పెట్టింది. దీంతో ఈ 3 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది.